ఏమైనా మీరు పద్యాలు నేర్చుకున్నారా? నేర్చుకున్నారు 4వ తరగతిలో. ఎందుకు మనం పద్యం నేర్చుకోవాలి చెప్పండి? పద్యం మనకి చదవడం కోసమేనా? వెరీ గుడ్. పద్యాన్ని నేర్చుకున్నామంటే దానిని మనం ఏం చేయాలి? అనుసరించాలి. పద్యంలో ఉన్న నీతిని గ్రహించి ఆ విధంగా నడుచుకోవాలని చాలా మంది కవులు మనకి నీతిని ప్రబోధిస్తూ కొన్ని పద్యాల్లో చెప్పారు. ఆంధ్ర భాషయమృత ఆంధ్రాక్షరములు ఆంధ్రదేశమాయురారోగ్యవర్ధకం ఆంధ్రజాతిని ముందు ఆంధ్ర భాష యొక్క గొప్పతనం చెప్పారు. ఆంధ్ర భాష ఎలా ఉంటుందట? ఆంధ్ర భాష ఎలా ఉంటుందమ్మా? ఉంటుంది. మరి ఏ భాష రాయాలన్నా అక్షరాలు అవసరం కదా, అవునా కదా? మరి ఆంధ్ర భాష అక్షరాలు ఎలా ఉన్నాయంట? ఆంధ్ర భాష అక్షరములు చెప్పండి. అంటే ఆంధ్ర భాష అక్షరములు మురువులొలుకు అంటే అందాలు ఉరుకుతూ. చూడగానే అబ్బాయి తెలుగు భాష ఇంత అందంగా ఉంది. మన తెలుగు భాష గురించి చాలా మంది కవులు తెలుగు భాష కన్నా తీయనైతే ఏదీ లేదు. సినిమాలో కూడా పాటలు రాశారు చాలా మంది. ఏమని రాశారు? తెలుగు భాష గొప్పతనం. పాటలు విన్నారా లేదా? విన్నారా? తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కూడా దేశ భాషలందు తెలుగు లెస్స ఏమన్నారు? తెలుగు లెస్స. అన్ని భాషల్లో అన్ని భాషల కన్నా తెలుగు చాలా బాగుంటుంది అని మహారాజులే మెచ్చుకున్నారు. అవునా కదా? అవునా? అయితే ఎలా ఉంది? అందాలు మురువులొలుకు అందాలు ఒలుకుతూ గుండ్రంగా ముత్యాల్లా ఉండదు. అవునా? మరి తెలుగు భాష నేర్చుకుంటే చూడండి. ఆంధ్రదేశమాయురారోగ్యవర్ధకం అంటే ఈ ఆంధ్ర భాష మన ఆంధ్రదేశం మొత్తం ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచుతుందంట. ఆయుష్ అంటే ఏంటమ్మా? జీవించే కాలం. ఆయుష్ అంటే వెరీ గుడ్. ఆరోగ్యం అంటే ఏ జ్వరం, ఏ నొప్పులు, ఏ బాధలు లేకుండా ఉండడం. ఈ భాష మనలో అంటే మన ఆంధ్రదేశంలో నివసించే ప్రజలందరికీ కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచుతుందట. అదేనా? తర్వాత మరి బాంధ్ర జాతిని అనుసరించు. ఆంధ్ర జాతి నీతిని అనుసరిస్తుంది. దేన్ని అనుసరిస్తుంది? నీతి అంటే మంచి. నీతి అంటే మంచి. ఎవరైనా చెడ్డ పని చేస్తే నీతి లేకుండా ప్రవర్తిస్తున్నాం అని మనకు పెద్దవాళ్ళు దెబ్బలాడతారు. అవునా కదా? అవునా? అలాగే ఆంధ్ర జాతి మొత్తం నీతిని అనుసరిస్తుంది కదా. ఆంధ్ర జాతి మొత్తం నీతిని అనుసరిస్తుంది. ఈ పద్యం కూడా మనకి ఏం చెప్తుందట? ఆంధ్ర భాష నేర్చుకోండి, ఆంధ్ర భాష గొప్పతనాన్ని తెలుసుకోండి. అమృతంతో పోల్చారు. అమృతం ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. అవునా? మరి తీపి పదార్థాలు, తీయగా ఉండే పదార్థాలు కొన్ని పేర్చి చెప్పండి. ఇవన్నీ కూడా తీయగా ఉంటాయి. అవునా? అమృతం వలె ఉంటాయన్నమాట. మరి మీకు మీ పాఠశాలలో ఇచ్చే తీయని
ఏమేమి ఇస్తున్నారు? అయితే స్వీట్ పొంగల్, తీపి పొంగల్ ఇస్తున్నారు. తర్వాత బెల్లం చక్కి. ఎందుకంట? మనలో బలాన్ని, ఐరన్ పెంచుతుంది. ఇమ్యూని పెంచి మన రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అందుకు ప్రభుత్వం వారు మనకి బెల్లంతో తయారు చేసిన పొంగలి, ఇంకా చిక్కీ కూడా మీకు సరఫరా చేస్తున్నారు. రాగి జావ, వెరీ గుడ్. రాగి జావ కూడా మీకు ఇస్తున్నారు. అవునా? అవునా కాదా? ఆంధ్ర భాష గొప్పతనం మీ సొంత మాటల్లో భావాత్మకంగా నాకు చెప్పాలి. చెప్తారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అది చెప్పాలి లేదా? పద్యం మాత్రం చాలా బాగా నేర్చుకోవాలి. రాగయుక్తంగా పాడాలి, భావయుక్తంగా పాడాలి.